గుడి వచ్చేసింది, దిగండి. తెలుసు. అబ్బా ఇదేంటే గుడి అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా, డిస్కో పాటలు వినపడుతున్నాయి. అదేంటి సార్, కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే మధ్యలో నువ్వు నోరు మీరా, మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది, చూసుకోండి. ఉండండి, నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి ఆయన అలా మాట్లాడతాడు గుడ్ ఆయన లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? పడతానండి, ఆయన గుట్ట ఆయన వదిలేయండి. అవునండి. వసే ఇంటికి పద, నీకు సాగర సంగమమే. పద రండి. ఇక్కడ ఏమండి, మధు మహితానండి. ఎక్కడ? ఏమండి కృష్ణ గారు, గుడికి వచ్చారా? లేదు, కబడ్డీ ఆడుకోనకు వచ్చాం బాబు. అబ్బా ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి. అతను మధు అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఇప్పుడు ఫ్యాషన్. అలాగా? మైతాను కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు చెత్తనాయాలరా, నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా? డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు ఇచ్చేసుకుంటారా? అదేట్రా, నువ్వు పోలీస్ వేసి వేసుకున్నావు, మనం వేసుకున్నావు. నువ్వు రౌడీ వేసి వేసుకున్నావు, మనం వేసుకున్నావు. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు వేసి వేసుకున్నావు, మేము కూడా పెళ్లి కొడుకు వేసి వేసుకున్నావు. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్నే చేసేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే చెప్తారా? మనందరం పంచపాండవులు అంటున్నారా? చెప్తారా? మైత్రా 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 ఎప్పుడే మాట్లాడాలి? ఒకటి రెండు మూడు కట్టేసా. ఆహా, ఎంత మర్యాద, ఎంత మర్యాద. ఎవతమా నువ్వు? సతీ సావిత్రినండి, పెద్దాపురం. అందరూ నన్ను చూసుకుంటారన్నోళ్లే గాని చేసుకుంటారన్నోళ్ళు లేరండి. మనోళ్ళు లోపల మూడు మూడు వేసేసి ఉంటాడు. మూడు వేసాడు, నాలుగు వేసాడు మనోడు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిచావు. ఏమండి ఇటు రండి. అయ్యో దేవుడు అటు కాదండి, ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చేదస్తపు మూడు చెప్తే విండు, గిల్తే ఏడుస్తాడని. చేపట్టు నాయనా. పట్టాను. రక్షింతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇటు రండి, బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి? పువ్వు. ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో, ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడు? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి, కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే, ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను. ఈ ఒట్టేదో తిపిరిలా ఉంది. చైది పద. ఏమండి, ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి, ఏమండి వద్దండి. నోర్మి, నేను ఎలా బేరమాడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా, 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా. ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? పరాయి పళ్ళు అంత రుచి అంటే నీకు? మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు. చెప్పే అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఉఫ్
ఉమ్, ఏమండి ఎవరు ఇక్కడ ఆ, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఏది ఆ, ఇదా ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరుగు. నేను అక్కడి నుంచి వచ్చాను సార్ ఇప్పుడు. అక్కడి నుంచి వచ్చావా? ఆ. అయితే ఇలా తిన్నగా ఏది వెళ్ళిపో. చెరువులోకి? అందులో దూకి ఈదుకుంటూ వెళ్ళిపో. ఈడేవడండి బాబు. అడిగేవాడు కూడా లోకి అయిపోయాను. నాన్న ఆడి నాన్న అని పిలుస్తాడురా. ఇటు లోపలికన్నా వెళ్తలేదు కదా. నిన్నే నాన్న నన్నేనా? ఓ నమ్మకం కలిగించారా? ఒరే మింటూ, అమ్మ ఎక్కడ ఉందరా? మీ అమ్మ మా అమ్మ అమ్మ నీ అమ్మ. నీ అమ్మేరా? గుడికెళ్ళింది నాన్న. దేవుడు నేను ఇక్కడ ఉండగా గుడికి వెళ్ళిందా? దేవుడికి నీకు ఒకటే తేడా నాన్న. ఏంటి నానాది? దేవుడేమో ఎవరికి కనిపించడు, ఆ, నీకేమో ఎవరు ఆ, కనిపించడు. మరి ఒక్క చూపు తప్ప అన్ని నా పరుగులే వచ్చినాయి. ఓరి నీ అమ్మ. పొద్దుగా ఇంటికే రావట్లేదేంటండి? ఏమొచ్చేది, రాత్రనక పగలనక వేషాలతో చంపేస్తున్నాడు ఆ దత్తుడు. గ్యాపుల్లో కలుసుకోవటమే. ఆ దత్తుడు మన ఇద్దరిని ఇలా చూసాడు అనుకో, ఇరగదీస్తాడు. అయినా వాడికి కనపడదు. తొందరగా వెళ్దాం. ఏమే ఎంతకాలం సాగుతుంది రంకు? నేను కనిపెట్టలేను అనుకున్నావా? ఏంద్రా నువ్వు నా పెళ్ళం చేయబట్టుకుని వేషాలు వేస్తున్నావే? ఇది నీ పెళ్ళమేట్రా? ఆ గజ్జల సౌండ్ నేను. ఆ చెప్ప ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళమే అన్నాడట్టు నీ పోటేదవా? అరే గుడ్డోడా, నీ కళ్ళే కదరా, కాళ్ళు చేతులు ఎరగదీస్తే గానీ నీకు బుద్ధి రాదురా? దయచేసి ఆయన్ని ఏమనకండి, మీకు దండం పెడతాను. సమయానికి వచ్చావు చూడు. ఈ సిగ్గులేని ఎదవ ఏం చేశాడు? నువ్వు కాబట్టి ఇలాంటి అనుమాన పెదవతో కాపురం చేస్తున్నావమ్మా. ఒరే గుడ్డోడా, నీకో విషయం తెలుసా? తను గుళ్ళు గోపురాలు తిరిగేది తనకు పుణ్యం వస్తుందని కాదురా, నీకు కళ్ళు వస్తాయని. ఒరే వెధవ, నువ్వు మారితే ఆవిడ సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు, ఈ ఊరు సుఖపడుతుందిరా. పదవే వెళ్దాం. రాధా, ఏంటండి? వాడు కొట్టినట్టు చెప్పినా నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ఇక నిన్ను అనుమానించు. ఇక నుంచి నా రెండు కళ్ళు. ఏంట్రా యదో మెయింటెనెన్స్? ఇలా అయితే నా పేరు సంకనాకి పోద్ది. మీ ఇద్దరు నీట్నెస్ చూసుకోండి. ఒరే మీ ముగ్గురు హౌస్ కీపింగ్ చూసుకోండి. ఒరే మీ నలుగురు రిసెప్షన్ రెస్పెక్ట్ చూసుకోండి. ఒరే మీ ఐదుగురు కిచెన్ లోకి వెళ్ళి చూసుకోండి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కసారి మన హోటల్కి వచ్చినోడు మళ్ళీ మళ్ళీ రావాలి. ఈ అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం తేడాలు వచ్చినా మీ అందరికి ఇండివిజువల్ గా కలెక్ట్ చేద్దరు. రే తర్వాత ముందు 203 వెళ్ళి కాఫీ ఇచ్చిరా. ఇక్కడ డ్రీమ్స్ కూడా పర్మిషన్ ఎవరా? 203. May I come in, sir? కమెంట్. అయ్య బాబాయ్, టిప్పి చోటు తగులుతాడు అనుకుంటే పొద్దుటే ఈ హరిదాస్ గారు తగిలేడేంటి? ఇది కనపడకుండా మన ఫేస్ కవర్ చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో అందరి ముందు ఈ డివిఎస్ గడి ఇమేజ్ డిటిఎస్ లో డ్యామేజ్ చేస్తాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. క్లియర్. సార్ కాఫీ సార్. ఏంటమ్మా రివర్స్ గేర్ లో వస్తున్నావు? దిస్ ఈస్ మై హోటల్ స్పెషాలిటీ సార్. ప్లీజ్ టేక్ దిస్ కాఫీ సార్. అంటే నువ్వు వెనకాల నుంచి ఇస్తే నేను వెనకాల నుంచి తాగాలా? ఓరా నీకు జుట్టే ఎక్స్ట్రా అనుకున్నాను, వాయిస్ కూడా ఎక్స్ట్రా. ఒరే కర్రీగా నువ్వా? అవునరా, పాస్పోర్ట్ ఫారెన్ జాబ్ అని ఊర్లో తెగ బిల్డప్ ఇచ్చావు. అసలు నువ్వు ఇటు తిరగరా ఫస్ట్. అవునరా కర్రీగా. ఏంటి, నేను ఫారెన్ లో కప్పులు కడగడానికి కూడా పనికిరానా? నేను అప్పుడే అనుకున్నానురా నీ ఫేస్ కి అమెరికా ఏంటని. నువ్వు ఈ కప్పులకే కరెక్టరా. ఒరే పంచర్ పట్ట ట్యూబ్ ఎందుకురా పదే పదే పొడుస్తావు? మా ఏజెంట్ గాడు మమ్మల్ని అందరినీ సీట్ చేసి హైజాక్ చేసి వైజాగ్ లో వదిలి పారిపోయాడురా. మరి ఊరికి రావచ్చు కదరా. ఇప్పుడు ఇంటికి వచ్చి నా మీద ఆశలు పెట్టుకుని అమ్మని బాధ పెట్టే కంటే ఫారెన్ వెళ్ళే డబ్బులు సంపాదించుకునే దాకా నా బాధలు నేనే పడదాం అనుకుంటున్నాను రా. అమ్మో నేను వెళ్ళాలి ఎక్కడికి రా. రా? సినీ స్టార్ మల్లిక్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారా. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మేము నిర్వహించిన ఈ ప్రేమ్ అంటే కంటెస్ట్ కి మంచి కొటేషన్ పంపించిన విజేత మధుసూదన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిలిచింది వీపీని కాదు, విఐపిని. ఫిల్మ్ స్టార్ మల్లికతో 3 days స్పెండ్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన మధుసూదన్ గారికి గివ్ ఎ బిగ్ హ్యాండ్. నా డ్రీమ్స్ ఇడికి రియల్ అయిపోతున్నాయేంటి? అయ్యో బాబోయ్, 5 స్టార్ లో సినీ స్టార్ తో 3 days స్పెండింగ్. హాయ్, హలో. షీఈ్ మల్లిక. హాయ్. ప్లీజ్ థ్యాంక్ యూ. రే ఫిడేలు, నీకెక్కడో పుట్టుమచ్చుందరా, చెరిప్పేస్తా. మీరేం చేస్తుంటారు? ఈడా ఫిడేలు వాయిస్తుంటాడండి, వీళ్ళు బాబు ఇన్ని వాయిస్తుంటాడండి. ఓ, అంటే మీరు మ్యూజిషియనా? ఓహో, వీళ్ళు అలా కూడా పిలుస్తారండి. ఈడి దెబ్బ మా ఊర్లో ఎవరో తట్టుకోలేరండి. ఈడి దెబ్బ కోళ్ళు గుడ్లెట్టేస్తాయండి, గేదెలు పాలిచ్చేస్తాయండి, చచ్చిన వాళ్ళు బతికిపోతారండి. బతికిన వాళ్ళు మాత్రం ఎన్న చచ్చిపోతారండి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే నువ్వు ఇలాగే
చూస్తుండే జాగ్రత్త టేబుల్ తెరిచిపోతే పెద్దలు తుడుచుకో. హే ఏంటి అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నావా? కాదు, మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి అంతగా నచ్చేసానా? ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ నవ్వు అద్భుతం. మరి నన్ను పటాయించచ్చుగా? నేను మిమ్మల్ని పటాయించడమా? అంత అందంగా లేనా? అచ్చి బాబోయ్, డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుందండి. ఈడు పటాయించే లోపు మనం పటాయించామనుకో ఫారెన్ సైన్స్ పోతే పోయింది. లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు. ఆలస్ అమృత్ విష్. ఆల్ ది బెస్ట్ రా. గుడ్ మార్నింగ్ దేవియస్. గుడ్ మార్నింగ్. వావ్, యు లుకింగ్ వెరీ స్మార్ట్. బెడ్ కాఫీ నేను మొహం కడుక్కున్నాగా? నేను కడుక్కోకుండా తెచ్చా, అందుకే అలా అన్నా. ఇదేం చల్లగా ఉంది. నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా, అందుకే ఐస్ వేసి తెచ్చా. నేను అన్నది కూల్ డ్రింక్స్ గురించి, కాఫీ కాదు. నీ నాలెడ్జ్ కి వెయిటర్ పోస్ట్ కరెక్ట్ కాదు. ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం. ఒరే డివిఎస్, నీకు ఆల్మోస్ట్ ఆల్ సగం పెళ్లి అయిపోయినట్టేరా. ఆల్ ద బెస్ట్ రా. ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మేయ్. హాయ్ బాస్. హాయ్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి? ఏ నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది? మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి? నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కానీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీ నడుము షేప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నడుమునే ఉందండి, నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి. ఆడికి థ్యాంక్స్. మనకి టచింగ్లు కూడా అయిపోయినాయి. అర్జెంట్ గా మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా. నేను తొడవచ్చా అండి? ఓ ష్యూర్. ఇదేనా ఫిడేల్ అనుకుంటున్నావా? తెగవాని చేస్తున్నావు. అందమైన అమ్మాయిరా, చాలా స్మూత్ గా డీల్ చేయాలి. ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే. ఓరికే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగేస్తాం కాదు. నా మళ్ళీ కింద అక్కడి నుంచి ఈత కొడుతుంది. తనకేం అయితే నా బొత్తి ఏమైపోవాలరా? అసలు ప్రికాషన్ తీసుకున్నావు నువ్వు. మీరేం కంగారు పడకండి. మీకు జలుబు వస్తే నోట్లో వేసుకోవడానికి కోల్డ్ యాక్ట్, ముక్కుకు రాసుకోవడానికి జెండు బామ్. ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు? అసలు నీకు ఈత కొట్టడం వచ్చా? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టొద్దండి, అందుకే ఈత కొట్టనండి. ఓకే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే. మీకు ఎందుకంటే శ్రమ, నేను చేసి పెట్టినా. అప్పుడే బాడీ కొట్టి వచ్చేసిందేంటి? పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోయేలాగా ఉంది. అయ్యి బాబు రే డివిఎస్, నీ శీలం జాగ్రత్తగా కాపాడుకోరే, లేకపోతే ఊళ్ళో మాట వచ్చేద్దా నీకు. వాటర్. ఏంటి వియస్ డల్ గా ఉన్నావు? ఇన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది మనసుకు ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది అనుకున్నానండి. ఏండ్రల్లా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది. మన లవ్ గేమ్ లో నేను మిడిల్ డ్రాప్, హోప్స్ పెట్టుకోవద్దు. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయావా? మిక్స్ అవుదాం తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి. ఏం పర్లేదురా కర్ణ, నువ్వు రేపు ఫారెన్ వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది తిరుగుతారా? అప్పుడు మీరు వెనకాల పడండి, ఎస్ అంటానేమో చూడండి. ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ బాగలేడు. ఏమండి టీ ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారమా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా? మార్చ. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. అంటే నా రెండు పోయి నీ రెండు మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్నే ఎవడ మొహం చూసినా ఏంటో.
మీరెవరు మొహం చూస్తారండి? అమ్మ మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా ఉంది. కనులు లేవని ఆ? నీవు కలత పడవద్దు నా కనులు అరేయ్! నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? చంపేస్తాను. పంప తీసి ఇటు గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఈ ఆడేంటి పాటలు ఇలా పగబట్టినాయి. ఇక నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగోరే దత్తుడు బండి మీద కూర్చో ఏదో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు అవతల మధు మైతలు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావా? తపస్సు కదరా చెత్తనాయాల థింకింగ్ మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియాలు అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నాయి, దాన్ని బయట బేకమంటావా? నీకు ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని మీ ఎదవైడియాలని నా మైతన్ నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడవుడు ఆడికంటే పెద్దదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనేరా ఫూల్ ద గ్రేట్. బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో పడుకో. ఏంటి సార్ కాలేజ్ పేరుపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేను సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. ఛే! ఒరేయ్ చరణ్ ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పీ మాస్టర్ కి లింగం నమస్కారాలు. మీది తినాలి, మాది తినాలి. ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా. సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే నీ పేపర్ ఎదురా. 2 వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్ నేను చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు 25 రోజులు చేస్తాను. సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒరే లింక్స్ ఓ సూపర్ ఐడియా దొరికిందా? ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోరు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపుట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆడి మా ఫాదర్స్ రా. ఇలా అందించాలరా, నేను అందుకుపోతాను. సాగర్ సత్తికల్ లేడు, ఆయన డాక్టర్ చంపు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుందేమరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. ఓకే ఓకే. ఓకే.
చెప్తా లింగం ఆగండి. ప్లాన్ వచ్చింది చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకి. ఒరిజినల్ బాబులు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. Come on. ఆ, దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ FBI లోను CBI లోను ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. ఆ, దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న, వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్య ఎలా అవుతాడన్నా? ఏం చేశాడో చెప్పు. చెప్పనా? హ, ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకే? ఏం లేదన్నా, నేను సిగరెట్ కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్చుతానని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేమో నా కోసం కాదు, నీ కోసమే. ఏటావా? ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఈ సిగరెట్ పెట్టారనుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా, నాన్న రోజుకు 4 సిగరెట్లు కాల్చేవరా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ లోటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు. ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఆ, ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనట. ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. అమ్మా వెళ్ళి పైకి కాకి పట్టరా. చూడా, వినపట్టదు నీకు? వెళ్ళి తీసుకురా. ముందు చితక్ పడతాను. ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా, మంచి సలహా ఇచ్చాడు. నాన్న, ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్ కావాలి నాన్న. మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న? అదే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను, నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం. మచ్చుకు ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా? అవునా? మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటదంటే నువ్వు వస్తే అలా తేడా తీసుకుంటాను. నిజమేనన్నా? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే వి కమ్ ఇన్ సార్? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. రండి. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి, మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. బాగా మాట్లాడినా. ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ అప్పారావు. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ? చాకల్ సత్తిగాడు. ఇంకా? నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్, వాట్ ఏ మెమరీ. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమన్నా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇందు మూలంగా
సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మెలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పట్టుదని తెచ్చుకోండి అయితే. అలాగే అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా. నీ మాట వింటుందా? అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా, మా మనవరాల్లా ఉంది. అలా అని మరీ గారం చేయకండి. ఒరే, నిన్ను పెంచింది కూడా మేమేరా, అది మర్చిపోవద్దు. హాయ్ డాడ్. హాయ్ సంజు. హౌ యు కీపింగ్? తెలుగులో మాట్లాడుకోలేరా, మాకు కూడా అర్థం అవుతుంది. అవునరా, నాకు డౌట్. వాళ్ళు నిన్ను మార్చారా, నువ్వు వాళ్ళని మార్చావా? వీళ్ళని మార్చడమా? మీ అమ్మ ఉంది చూసావు, అన్నపూర్ణమ్మ. ఈవిడ పెద్ద ముదురు, మీ నాన్న టెంక. ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు. అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను. అందుకే కదరా నేను నిన్ను అక్కడ ఉంచాను. అమ్మాయి గారు టైం అవుతుందండి. ఓకే బాయ్ డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. రోజు ఎందుకమ్మా? నాకు రోజంతా బాగుండాలి కదా. బాయ్ బాయ్. పట్టుకో పట్టుకో. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 మినిట్స్ లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 మినిట్స్. కూర్చో. బం బం బోలే శంఖం మోగిలే డమ్ డమ్ డోలే సిరిగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాంగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేతి చేదైతే మానే ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను. ధర్మం లేదండి, వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? సెల్ఫ్ ఉంటే వేయండి. ₹100 ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. చూడవే ఏం చేస్తాను. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్ ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100.
మీ అందరికి వందేనమ్మా. మీ అందరికి వందైతే నా బంధం నాకు వందేనమ్మా. వందే బాతరం. నిన్న కుట్టేసింది, మొన్న కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టు చేవా. అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచానికి అబ్బా మంచి బిట్టు. అమ్మాయి పుట్టాడు కదండి కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ ది కవర్ చేసా. ఫుల్గా దూకేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.